సో ప్రస్తుతానికి అటువైపు నుంచి ఇద్దరు ఉగ్రవాదులు అంతమైనట్టు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులను కూడా అంతమొందించారు. సో భారత భద్రతా బలగాల వైపు నుంచి కూడా ముగ్గురికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. టెర్రరిస్టులు భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ దాడిలో ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. కుల్గామ్ లో ఉదయం నుంచి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు తలదాచుకున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత మన భారత భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఆ టెర్రరిస్టులను అంతమొందించాయి. పోలీసులకి కాల్పులకు కూడా అటు ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెల్లవారుజామున ఒక్కసారిగా యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు అక్కడ ఉన్నారని చెప్పి సర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో వారు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోయి భారత భద్రతా బలగాలు వారిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. అక్కడ సుమారుగా 10ల సంఖ్యలోనే ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. ఇటు భారత సైనికులు కూడా ముగ్గురు తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఎన్కౌంటర్ ఇన్ కుల్గామ్ డిస్ట్రిక్ట్, కుల్గామ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక్కసారిగా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. గుడార్ ఫారెస్ట్ ఏరియా, గుడార్ అనేటువంటి ఒక ఫారెస్ట్ ఏరియాలో కుల్గామ్ జిల్లాలో పక్కా ఇన్ఫర్మేషన్తోని అక్కడి యాపిల్ తోటల్లోకి మన సర్చ్ టీం బయలుదేరింది. సర్చ్ ఆపరేషన్ చేయడానికి కోసం పోలీస్ భద్రతా బలగాలు బయలుదేరాయి. పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ ఆపరేషన్ చేపట్టాయి. సో స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కారణంగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా బలగాల సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగినట్టు తెలుస్తోంది. ఆర్మీ శ్రీనగర్, సో కుల్గామ్ జిల్లాలో గుడార్ ఫారెస్ట్ దగ్గర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ప్రాంప్టింగ్ ఏ ఫైర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గన్ ఫైర్, ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. సో ఇద్దరు ఉగ్రవాదుల్ని కూడా ఈ ఘటనలో హతమార్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ కుల్గామ్ జిల్లా గడార్ ఫారెస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ఒక హై టెన్షన్ లో. ఒకసారి విజువల్లో చూడండి. ఆ విజువల్లో కనిపించేది అక్కడ కాల్పులు జరిపిన తర్వాత సిచ్యువేషన్. సో అటు యాపిల్ తోటలో దాక్కున్నటువంటి ఆ ఉగ్రవాదులని అంతమొందించిన లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి వరుసగా ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకల్, ఆపరేషన్ కుల్గామ్, ఈ రకంగా వివిధ ఆపరేషన్ అంతమొందించాలి. భారత్లో ఒక ఉగ్రవాద చర్యలకు పాల్పడాలి, భారత్లో రక్తము నెల చిందించాలి, భారత్లో అలజడి సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఉన్న వారందరినీ కూడా మన భారత భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా వారిని పట్టుకొని అంతమొందించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్లో ఇదొక గుడార్ ఫారెస్ట్, అంటే యాపిల్ తోటలో కొంతమంది ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇండియన్ ఆర్మీ సిబ్బందితో కలిసి యాపిల్ తోటలోకి పక్కా ఇన్ఫర్మేషన్తో సంచరించి ఎంట్రీ ఇచ్చి వారందరినీ కూడా అంతమొందించే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి అటువైపు నుంచి ఇద్దరు ఉగ్రవాదులు అంతమైనట్టు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులను కూడా అంతమొందించారు. సో భారత భద్రతా బలగాల వైపు నుంచి కూడా ముగ్గురికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. టెర్రరిస్టులు భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ దాడిలో ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.
కుల్గాంలో ఉదయం నుంచి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు తలదాచుకున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత మన భారత భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఆ టెర్రరిస్టులను అంతమొందించాయి. పోలీసులకి కాల్పులకు కూడా అటు ఉగ్రవాదులు పాల్పడ్డారు, ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 3 సైనికులు కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెల్లవారుజామున ఒక్కసారిగా యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు అక్కడ ఉన్నారని చెప్పి సర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో వారు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోయి భారత భద్రతా బలగాలు వారిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. అక్కడ సుమారుగా 10ల సంఖ్యలోనే ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. ఇటు భారత సైనికులు కూడా 3 తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఎన్కౌంటర్ ఇన్ కుల్గాం డిస్ట్రిక్ట్, కుల్గాం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ ఒకసారిగా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. గుడార్ ఫారెస్ట్ ఏరియా, గుడార్ అనేటువంటి ఒక ఫారెస్ట్ ఏరియాలో కుల్గాం జిల్లాలో పక్కా ఇన్ఫర్మేషన్తోని అక్కడి యాపిల్ తోటల్లోకి మన సర్చ్ టీం బయలుదేరింది. సర్చ్ ఆపరేషన్ చేయడానికి కోసం పోలీస్ భద్రతా బలగాలు బయలుదేరాయి. పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ ఆపరేషన్ చేపట్టాయి. సో స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కారణంగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా బలగాల సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగినట్టు తెలుస్తోంది. ఆర్మీ శ్రీనగర్, సో కుల్గాం జిల్లాలో గుడార్ ఫారెస్ట్ దగ్గర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ప్రాంప్టింగ్ ఏ ఫేర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గన్ ఫైర్, ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. సో ఇద్దరు ఉగ్రవాదుల్ని కూడా ఈ ఘటనలో హతమార్చినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ కుల్గాం జిల్లా గడార్ ఫారెస్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ఒక హైటెన్షన్ ఉంది. ఒకసారి ఆ విజువల్లో చూడండి. ఆ విజువల్లో కనిపించేది అక్కడ కాల్పులు జరిపిన తర్వాత సిచ్యువేషన్. సో అటు యాపిల్ తోటలో దాక్కున్నటువంటి ఆ ఉగ్రవాదులని అంతమొందించిన లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి వరుసగా ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకల్, ఆపరేషన్ కుల్గాం, ఈ రకంగా వివిధ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎక్కడో ఓ చోట ఉగ్రవాదులు కంట కనిపెట్టి వారిని అంతమొందించడమే మన భారత భద్రతా బలగాలు పనిగా పెట్టుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కుల్గాం జిల్లాలోని గుడార్ ఫారెస్ట్లో ప్రస్తుతానికి పక్కా స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ భద్రతా బలగాలు సంయుక్తంగా రంగంలోకి దిగిపోయి ఆ టెర్రరిస్టులు అంతమొందించే ప్రయత్నం చేశాయి. ఆపరేషన్ శివశక్తి ఏకంగా ఒక దుర్మార్గుడిని మనకు స్లీపర్ సెల్గా మారిపోయి ఇక్కడ ఉన్నటువంటి యువకులని మొత్తానికి డబ్బాసు చూపించి వారి మెదళ్ళలో విషపు బీజాలను నాటి పాకిస్తాన్కి సహకరించే విధంగా లష్కర్ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులుగా మార్చే విధంగా ఒక దుర్మార్గుడు ప్రయత్నం చేస్తూ ఉంటే పక్కా ఇన్ఫర్మేషన్తోనే అంతమొందించే ప్రయత్నం చేశాయి. అటువైపు నుంచి మసూద్ అజార్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ఉండిపోయి ఈ స్లీపర్ సెల్స్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మన రాయ్ ఏజెన్సీలు పసిగట్టాయి. సో భారత భద్రతా బలగాలు పసిగట్టాయి. అటువైపు నుంచి ఆ మసూద్ అజార్ వచ్చాడో లేదో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అబూబాకర్, అబ్దుల్ ఖాదర్, ఇలాంటి వ్యక్తులు కూడా పక్కాగా ఇన్ఫర్మేషన్తోని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులను మొత్తాన్ని కూడా టెర్రరిజం వైపుగా విషపు బీజాలు నాటి వారందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా పక్కా ఇన్ఫర్మేషన్తో ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకల్ ఈ పేరిట అంతమొందించే ప్రయత్నం చేశారు. సో ఇప్పటివరకు పహల్గామ్ ఉగ్రదాడి ఘటన